నూనె బాగా వేడెక్కాక ఇందులో 2 చెంచా. హలో ఫ్రెండ్స్, బగారా రైస్ వండిన ప్రతిసారి ముద్దయిపోతుందా? ఇంట్లో ఉండే మామూలు బియ్యంతోనే పర్ఫెక్ట్ బగారా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఒక్క చిన్న సీక్రెట్ టిప్ పాటిస్తే చాలు, మీ ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టండి. ఇందులో 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేయండి. నెయ్యి అస్సలు స్కిప్ చేయొద్దు, అదే దీని అసలైన టేస్ట్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్, అదే అండి, మసాలా దినుసులు వేసేటప్పుడు స్టవ్ పూర్తిగా సిమ్లో ఉంచాలి. లేదంటే షాజీరా లవంగాలు మాడిపోయి అన్నం నల్లగా చేదుగా అయిపోతుంది. మసాలాలు వేపుకోవాలి. మసాలా ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి మసాలాలను మనం చూసుకొని బాగా వేపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయల కలర్ అనేది అంత మాడిపోయినట్టు వేపుకోనక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. బిర్యానీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు లైట్గా ఉండగానే వేరేగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుని మొదట కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి 1 నిమిషం వేపుకుందాం. ఆలు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే వేసుకోవాలి. ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టొమాటోలు త్వరగా మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మంటను మీడియంలో ఉంచి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్ను గట్టిగా పిండేసి వేసుకుందాం. చికెన్ తినని వాళ్ళకి మిల్ మేకర్ అనేది ఒక సూపర్ ఆల్టర్నేటివ్, మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. ఇవన్నీ చక్కగా వేగాక చివర్లో 1/2 చెంచా గరం మసాలా వేసుకుందాం. ఇందులో 1 గ్లాస్ బియ్యం వేసాక మీడియం మంట మీద 1 నిమిషం పాటు ఈ నూనె నెయ్యిలో మెల్లగా వేపాలి. ఇలా చేయడం వల్ల బియ్యం నానబెట్టకపోయినా సరే అన్నం వండాక పలుకుగా ముత్యాల్లా వస్తుంది. మనం బియ్యం నానబెట్టలేదు కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి పక్కాగా 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ టేస్ట్ బాగా పట్టడానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 1/2 చెంచా కసూరి మేతిని వేసుకోవాలి. ఇదొక సూపర్ సీక్రెట్ టిప్ అండి. బగారా రైస్లో కసూరి మేతి వేస్తే మంచి రిచ్ సువాసన వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో కసూరి మేతి ఉంటే అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టి విజిల్ ఉంచి మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి వావ్, చూసారా అన్నం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత పొడిగా వచ్చిందో చూడండి. దీనిని వేడివేడి చికెన్ కర్రీతో కానీ మసాలా కుర్మాతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ కొలతలతో మీ ఇంట్లో నార్మల్ రైస్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.